అందరికీ నమస్కారం. రేపే అట్ల తద్ది. నోము విశిష్టత, పూర్తి పూజా విధానం, అట్ల తద్ది ఉద్యాపన, పూజకు కావలసిన సామాగ్రి, విధి విధానాలు, అదేవిధంగా అట్ల తద్ది నోము కథ, మంచి భర్త కోసం అవివాహిత స్త్రీలు, కన్యలు ఏం చేయాలి? కుజ, గర్భ, ఋతుదోషాలు తొలగిపోవాలంటే, సంతానం కలగాలంటే వాయినం ఏ విధంగా ఇవ్వాలి? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు, అదేవిధంగా అట్ల తద్ది యొక్క విశిష్టత కూడా ఈరోజు మన వీడియోలో చాలా స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. ఇక మీరు చేసే ప్రతి లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా, సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్తే, అట్ల తద్ది యొక్క ప్రాముఖ్యత, వ్రత మహత్యం గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన సందర్భం ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే అట్ల తద్ది నోము విశిష్టత అనేది ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలకు, వివాహమైన స్త్రీలకు ఈ పూర్తి పూజా విధానం తెలుసుకోకుండా పూజ చేయడం అనర్హం. కనుక ఈరోజు మన వీడియోలో పూర్తి పూజా విధానం, అదేవిధంగా ఉద్యాపన ఎలా చేయాలి, పూజకు కావలసిన సామాగ్రి, విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అనే అంశాలు చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఆడపిల్లలు అట్ల తద్దికి ముందు రోజు కాళ్ళు, చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. గుమ్మాలకు తోరణాలు కడతారు. తెల్లవారుజామునే నిద్రలేచి స్నాన పానాదులు ముగించుకుని పాలు పోసి వండిన పొట్లకాయ కూర, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, పెరుగులతో అన్నం తింటారు. ఆ తర్వాత సాయంత్రం వరకు ఏమీ తినరు. ఆఖరికి మంచినీళ్లు కూడా తాగరు. అట్ల తద్దినాడు పిల్లలు, స్త్రీలు, పెళ్లి కాని అమ్మాయిలు ఉయ్యాలలు ఊగుతారు. పరవశంగా ఉయ్యాల ఊగుతూ అట్ల తద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, మూడట్లోయ్ అంటూ సరదాగా పాటలు పాడుకుంటారు. పగలంతా నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో గౌరీదేవికి ఉపవాసం ఉంటారు. అలా ఉపవాసం ఉన్న సమయంలో గౌరీదేవికి కుడుములు, పాలతాలికలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. అట్ల తద్ది నోము నోచుకునే ఆడవాళ్లు 11 మంది ముత్తైదువులకు ఆహ్వానిస్తారు. అట్ల తద్ది నోము నోచుకునే స్త్రీలతో పాటు వాయినం అందుకునే స్త్రీలు కూడా పగలు ఉపవాసం ఉంటారు. పూజలో చేతులకు చేమంతి, తులసీదళం, తమలపాకు లాంటి మొదలైన పుష్పాలు, పత్రాలతో 11 ముడులు వేసి కట్టినటువంటి తోరాలను కట్టుకుంటారు. పూజలో కలశం పెడతారు. పసుపుతో గౌరీదేవిని, గణపతిని చేసి ఉంచుతారు. ఒక పళ్లెంలో బియ్యం పోసి మధ్య మధ్యలో డిప్పలు మాదిరిగా చేసిన కుడుములు ఉంచి అందులో పసుపు, కుంకుమలు వేస్తారు. మధ్యలో పుష్పాలతో అలంకరిస్తారు. దాన్ని కైలాసంలో భావిస్తారు. పూజలో లలితా సహస్రనామం, గౌరీ అష్టోత్తరం పూర్తయిన తరువాత అట్ల తద్ది కథను చదువుతారు. ఒక్కొక్కరికి 11 అట్లు చొప్పున పైన గౌరీదేవి వద్ద పెట్టిన విధంగా కుడుముల్లోంచి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టి తాంబూలంతో పాటుగా వాయినం అందిస్తారు. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా పెళ్లి కాని అమ్మాయిలకు మంచి భర్త దొరుకుతాడు. అంతేకాకుండా కుజ, గర్భ, ఋతుదోషాలు తొలగిపోతాయి. సంతానం కలిగి సంతోషంగా ఉంటారు. ఇక అట్ల తద్ది నోములో వాయినం అందుకున్న స్త్రీలు ఆ అట్లను వాళ్లుగాని లేదా వారి కుటుంబీకులు మాత్రమే తినాలి. వాయినంలో జాకెట్టు, బట్టలు పెడతారు. వాయినం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి అందులో వాయినం ఉంచి ఇస్తారు. అందుకునే స్త్రీలు కూడా అదే విధంగా చేస్తారు. వాయినం ఇచ్చేటప్పుడు ఇలా సంభాషించాలి. ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటినమ్మా వాయినం, అందించానమ్మా వాయినం, అందుకున్నానమ్మా వాయినం, ముమ్మాటికి ఇస్తినమ్మా వాయినం, ముమ్మాటికి అందుకుంటినమ్మా వాయినం. ఈ విధంగా చెప్పడం వల్ల మీరు సాక్షాత్తు గౌరీదేవి స్వీకరించినట్లుగానే ఆ వాయినాన్ని భావిస్తారు. ఆడవాళ్లు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పాటు 10 కాలాల పాటు సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ అట్ల తద్ది పండుగను జరుపుకుంటారు. మరి ఈ అట్ల తద్ది పండుగ రోజున ఎంతో విశిష్టమైన అట్ల తద్దే కథను తెలుసుకుందాం. పూర్వం ఒక మహారాజుకు లావణ్యవంతమైన కుమార్తె ఉండేది. ఆమె పేరు కావేరి. కావేరి తన తల్లి ద్వారా అట్ల తద్ది వ్రతమహిమను తెలుసుకొని తన రాజ్యంలో ఉన్న ఆమె స్నేహితురాళ్లు, అంటే మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు కలిసి ఈ చంద్రోదయ ఉమావ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించింది. కాని తోటి మంత్రి,
సేనాపతి, పురోహితుని కూతుళ్లకు వివాహ వయస్సు రాగానే నవ యవ్వనులైన అందమైన భర్తలతో వివాహం జరిగింది. దీంతో మహారాజు అమ్మాయి స్నేహితురాళ్లకు వివాహాలు జరిగిపోతున్నాయని తలచి తన కుమార్తెకు వివాహ ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. కాని కావేరిపై యవ్వనులు కాకుండా వృద్ధులైన వారే పెండ్లి కుమారులుగా తారసపడుతున్నారు. మహారాజు ప్రయత్నాలన్నీ విఫలం అవడం చూసిన కుమార్తె కావేరి ఎంతో కలత చెందింది. రాజ్యాన్ని వదిలి సమీప అరణ్యంలో ఘోర తపస్సు చేసింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు కావేరికి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగా కావేరి తన అట్ల తద్ది వ్రతాచరణ చేసిన ఫలితం దక్కలేదని, నా వ్రతంలో ఏదైనా దోషముందా, ఆ దోషం ఏమిటని ప్రశ్నిస్తూ దుఃఖించింది. అంతటితో పార్వతీ పరమేశ్వరులు, ఓ సౌభాగ్యవతి, ఇందులో నీ దోషం ఏమాత్రం లేదు. నువ్వు ఆ అట్ల తద్దె నోచే సమయంలో ఉపవాస దీక్షకు తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోగా విషయమంతా నీ తల్లి ద్వారా తెలుసుకున్న నీ సోదరులు ఒక ఇంద్రజాల విద్యను ప్రదర్శించి అద్దంలో నుంచి నీకు చంద్రుణ్ణి చూపించారు. దాంతో నువ్వు ఉపవాస దీక్షను విరమించావు. ఆ వ్రత భంగమే ఇదని ఆది దంపతులు వివరించారు. నీ సోదరులపై నీపై గల వాత్సల్యంతోనే అలా చేశారని, ఇందులో నీవు దుఃఖించాల్సింది ఏమీ లేదని, రేపు వచ్చే ఆశ్వయుజ బహుళ తదియ నాడు విధి విధానంగా వ్రతమాచరించు, నీ మనోభీష్టం తప్పక నెరవేరుతుందని కావేరిని ఆశీర్వదించి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానమయ్యారు. అలా ఆ రాకుమార్తె తిరిగి భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించి మంచి అందమైనవాడు, చక్కని శౌర్య పరాక్రములు కలిగిన యవ్వన కుమారునితో వివాహమై నిరంతరం ఉమాశంకరులను సేవిస్తూ సమస్త సుఖభోగాలు అనుభవించసాగింది. అందుచేత మనం కూడా అట్ల తద్దె రోజున ఉమామహేశ్వరులను నిష్ఠతో పూజించి వారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందాలి. ఈ విధంగా అట్ల తద్ది నోము కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలి. తరువాత భోజనం చేయాలి. 10 రకాల ఫలాలు తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 సార్లు ఉయ్యాల ఊగడం. ఇంకా ఈ పండుగలో విశేషం, గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు కనుక ఈ పండుగకు అట్ల తద్ది అనే పేరొచ్చింది. ఈ పండుగలో అమ్మవారికి అట్లను నైవేద్యంగా పెట్టడంలో కూడా ఒక అంతరార్థం ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రీతి. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎలాంటి అడ్డంకులు రావు. ఋతుచక్రం సరిగ్గా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు. మినపపిండి, బియ్యపిండిని కలిపి అట్లను తయారు చేస్తారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు కనుక గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. ఇక 11 మంది ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్లు, రవికెలగుడ్డ, దక్షిణ తాంబూలాలు ఇచ్చి 10 అట్లు వాయనంగా ఇచ్చి భోజనాలు పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో ఇంకా మీ సంసార సుఖంలో, అంతేకాకుండా వివాహం కాని కన్యలకు కూడా పెళ్లి జరుగుతుంది. ఈ విధంగా అన్ని రకాలుగా శుభ సంకల్పాలు నెరవేరి మీరు ఎంతో సంతోషంగా, మీ కుటుంబంలోని వారు కూడా సంతోషంతో తొలతూగుతారు. మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఈ విధంగా అట్ల తద్దినాడు ఏ విధంగానూ మర్చిపోకుండా చక్కగా భక్తి శ్రద్ధలతో ఆ ఉమా మహేశ్వరులను ప్రశాంతంగా పూజించండి. అప్పుడు మీ జీవితంలో సర్వ సుఖాలు, అభిష్టాలు నెరవేరుతాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.